కార్యక్రమాన్ని నిర్వర్తించారు, చాలా చక్కగా నిర్వర్తించారు. ఇది మూడో కార్యక్రమానికి, వారు చెప్పిన కార్యక్రమానికి నేను సకాలంలో అన్ని కార్యక్రమాల నుంచి కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి రంగాచార్యులు మరియు నేను ఈ కలగొట్టి ఏరియాకు రావడానికి ముఖ్య కారణమైన ముత్యాల్ గారు, వారు చాలా కృషి చేసి నా అన్ని విషయాల్లో వాయిద్యాల సహకారం మరియు ఇతరుల భక్తుల సహకారం చాలా చక్కగా వాళ్ళని సంప్రదించి నాకు సవినయంగా రావడానికి, మా కలగొట్టి ప్రేమతో ఎప్పటికైనా రావాలని నాతో మాట తీసుకొని ఇప్పటి వరకు నన్ను పిలిచినే రావాలి సార్, మా కలగొట్టి గ్రామానికి భక్తులు చాలా మంది ఉన్నారు, అదిగాక మీరు సకాలంలో ఈ జిల్లాకు సంబంధించిన వారు మీరు తప్పకుండా రావాలన్నారు. కాబట్టి మీ భక్తుల కోరికలు నేను మన్నించి తప్పకుండా ఎవరి కార్యక్రమం ఎవరు చేసినా అందరికి రక్షుడకు నేను మీకు సవినయంగా ఈ చిన్న కార్యక్రమంలో ఈ విషయంతో మీకు చెప్తున్నా. చాలా కార్యక్రమాలు ఉంటాయి, అయినా మీ మీద ప్రేమ అంటే మనం ఈ మామూలు జిల్లా వాసి నేను ఎక్కడ ఎన్ని తిరిగినా మిమ్మల్ని జ్ఞాపకంలో పెట్టుకుని ఇక్కడికి మా రంగాచార్య లాంటి వాళ్ళు, ఇటు ముత్యాల్ గారు మరియు వీళ్ళంతా ఇక్కడ కళాకారులు, మంచి కళాకారులు ఉన్నారు. రామరెడ్డి గారు, తర్వాత యాదగిరాచారి, మొట్టమొదటి నారాయణ, వారిద్దరు నుండి మేము నేర్చుకున్నాం సార్. ప్రాక్టీస్ భజన కార్యక్రమం చాలా వెనుకబడింది, కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు వచ్చేసి ట్రైనింగ్ వారిని వాళ్ళు కోరారు, కొంతవరకు ట్రైనింగ్ చేశారు, వాళ్ళకి అవసరంతో చేశారు, మళ్ళీ కూడా చేయాలని పూనారు, కానీ తర్వాత సంగతి. కాబట్టి ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా చక్కగా భక్తితో చేస్తే మా రంగాచారి గారి కుటుంబ సభ్యులకు వారికి ఆయురాలకు ఐశ్వర్యం ఇచ్చటకు భగవంతుడు ప్రార్థించి సవినయంగా ఈ భక్తి కార్యక్రమం పూర్తి చేయాలని, మరియు వారి కుటుంబ సభ్యులకు ఇంత సవినయంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు భక్తులకు సకల మర్యాదలు చేస్తున్నారంటే ఇవాళ రేపట్ల ఎవరి ఇంట్లో ఏ విధంగా చేస్తారో మనం కూడా గ్రహించుకోవచ్చిన విషయం, ఆలోచన. కాబట్టి వారికి ఆ పుణ్య దంపతులకు వీరంతా సంతతి కుమారులు కూతుర్లు చాలా చక్కగా నిర్వర్తించారు కార్యక్రమాన్ని. కాబట్టి వారికి మా భజన భక్తుల తరఫున, భగవంతు తరఫున ధన్యవాదాలు అర్పిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం. శ్రీ రంగాచార్య గారికి జై, శ్రీ జంగమ్మ గారికి జై. వారి సందర్భంగా కార్తీక మాసంలో చక్కటి కార్యక్రమం నిర్వర్తించినందుకు మాకు చాలా సంతోషం. కొద్ది క్షణంలో భజన కార్యక్రమం ప్రారంభం కాదు. ఇప్పుడు కష్టపలే అని మనం ఎంత కష్టపడతామో మనం సంగీతం లోపల అంత ఫలితాన్ని సాధించగలుగుతాం. ఇప్పుడు పశుర్వేది, శిశుర్వేది, పనిర్వేది అంటే మూగ జంతువులు, పసిపిల్లలు, జంతువులు, పాములు సైతం సంగీతానికి ఓలలాడిపోతాయి అన్నమాట. అంటే సంగీతము 4 వేదాల యొక్క సారం ఇది. అంటే మనకి ఎన్ని బాధలున్నా గానీ ఈ ట్యూన్స్ విన్నప్పుడు అన్ని మర్చిపోతాం, చాలా ఉల్లాసం అయిపోతుంది అన్నమాట మనస్సు మనది. అంటే సంగీతంలో ఉన్నటువంటి గొప్పతనం, అంటే మనము కూని రాగం తీసినా ఎంతో సొంపు ఉంటుంది, అదే సొంపుని మనం ఒక వాయిద్యంతో కలిపి తీసినప్పుడు చాలా తన్మయత్వం చెందుతుంది ఆత్మ. ఈ కార్యక్రమాన్ని త్వరలోపల ఇప్పుడు నిర్వహణ చేసి గణపతి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. Parvati
पुरेश गौरी मर कुमारका विजय नगर पुरेश गौरी मर कुमारका गजराजा वदना पार्वती परमेश नंदना ओम नमः शिवाय ओम नमः शिवाय ओम कैंप तो कैंप तो